2019లో అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత వివాదాస్పద నిర్ణయాల్లో ఒకటి గత తెలుగుదేశం ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు. ఆ సమయంలో జగన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, అవినీతి జరిగింది, అధిక ధరలకు ఒప్పందాలు కుదిరాయి, నేను వచ్చాక అన్ని సరిచేస్తాను. కానీ ఆ నిర్ణయం అక్కడితో ఆగిందా అంటే ఆగలేదండి. ఒప్పందాలు రద్దు చేయడంతో పలువురు కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అప్పటి కేంద్ర ఇంధన శాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా హెచ్చరించారు కూడా. ఇలా ఒప్పందాలు ఏకపక్షంగా రద్దు చేస్తే దేశానికి రాష్ట్రానికి పెట్టుబడుల పరంగా చెడు సంకేతం వెళ్తుంది అనేటటువంటి నిర్ణయాన్ని కూడా తెలియజెప్పారనమాట పార్లమెంటు సాక్షిగా. కానీ జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నమాట ఎక్కడా కూడా. అక్కడి నుంచి అసలు కథ మొదలైందంటే, రద్దు చేసిన తరువాత రాష్ట్రానికి అవసరమైనటువంటి విద్యుత్ కోసం బయట రాష్ట్రాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు కోర్టు కేసుల కారణంగా కంపెనీలకు పరిహారం చెల్లించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఒకవైపు ఖరీదైనటువంటి విద్యుత్ కొనుగోలు, మరోవైపు నష్టపరిహార భారం. ఈ రెండిటి ప్రభావం చివరికి ఎవరిపై పడింది అంటే ప్రజలపైనే పడింది. జగన్ 5 ఏళ్ల పాలనలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయని ప్రతిపక్షం ఆరోపించింది. ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు, అదనపు బిల్లులు, ఇలా ప్రజల జేబుకు వరుస దెబ్బలు తగిలాయనేటటువంటి విమర్శలు కూడా వచ్చాయి. రకరకాలుగా ప్రజల్ని ఏదో రకంగా పీక్కు తినేటటువంటి ప్రయత్నం చేసింది జగన్ ప్రభుత్వం. ఇక పోల్చితే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నేరుగా గృహ వినియోగదారులపై యూనిట్ ధర పెంపు చేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సమయంలో రాష్ట్రాన్ని విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు సౌర పవన విద్యుత్ రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వారు ఆల్రెడీ చెప్పటం జరిగింది. అయితే జగన్ ప్రభుత్వ వాదన వేరేలా ఉంది. పాత ఒప్పందాల్లో అవకతవకలు ఉన్నాయని, ప్రజల డబ్బు కాపాడేందుకే పునఃసమీక్ష చేశామని వారు అప్పట్లో చెప్పారు. కానీ ఫలితం ఏంటి అన్న ప్రశ్న మాత్రం ఇప్పటికీ కూడా రాజకీయంగా చాలా వేడిగా వాడిగా ఉంది అక్కడే. ఇక ఆర్టీసీ ఛార్జీల విషయానికి వస్తే, జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే డీజిల్ సెస్ పేరుతో 2 సార్లు భారం మోపారనేటటువంటి విమర్శలు కూడా వచ్చాయి. పల్లె వెలుగు బస్ టికెట్ ను అదనపు ఛార్జీలు, ఎక్స్ప్రెస్ కు మరింత ఛార్జీలు, ఏపీ బస్సులకు ఇంకా ఎక్కువ, ప్రయాణికులపై అదనపు భారమని అప్పట్లో ప్రతిపక్షం తీవ్రంగా దాడి చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం, ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ భారం తగ్గింపు, భవిష్యత్తులో ఛార్జీలు పెంచబోము అనేటటువంటి హామీలు, ఇవన్నీ ప్రజల ముందుంచుతోందండి. అయితే చివరి తీర్పు ఎప్పుడు కూడా ఒకటే, ఒకరి మీదే ఉంటుంది, అది కూడా ప్రజల మీదే. ఒకవైపు జగన్ పాలనలో ధరల భారమా, మరోవైపు చంద్రబాబు పాలనలో ఉపశమన హామీల. ఎవరి మాట నిజం, ఎవరి పాలన మేలు? ప్రజలు గతాన్ని గుర్తుపెట్టుకొని వర్తమానాన్ని చూసి భవిష్యత్తు నిర్ణయించాలి. ఎందుకంటే ఒక్క ఓటు 5 ఏళ్ల భవిష్యత్తును మార్చగలిగేటటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం. మరి అలాంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని జగన్ లాంటి దుర్మార్గుడిని నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా తీసుకొచ్చేటటువంటి ఆలోచన ఎవరు కూడా చేయవద్దు అనేది ఈ వీడియో పరంగా రెండిటి పోలికలు చూపిస్తూ మీతో మాట్లాడటం జరిగింది. మరి ఈ కరెంటు ఛార్జీల పైన, ఆర్టీసీ ఛార్జీల పెంపు పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పట్లో జగన్ పెంచినటువంటి తీరు ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచకుండా మహిళలకు ఉచిత బస్సు అంటూ ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఆయన అధికారికంగా చేస్తున్నటువంటి నిర్ణయాల పరంగా, రాష్ట్ర అభివృద్ధి పరంగా మీ ఆలోచన ఏ విధంగా ఉంది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.